హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే 98% ఆదాయం వెళ్ళిపోతుంది. దీనివల్లనే కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అన్నటువంటిది గతంలో జరిగిన విధ్వంసం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ముందు ఒక పక్కన సంపద సృష్టించడం వల్లే తల్లికి వందనం ఇస్తున్నాను, లేకపోతే పెన్షన్లు పెంచాను, నేను సంపద సృష్టిస్తూ ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్తున్నాను, అప్పటిదాకా నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఇటు పక్కన ప్రభుత్వ ఉద్యోగులేమో మమ్మల్ని బలిపశువుల్ని చేయొద్దు, మా భుజాల మీద నుంచి మీరు తుపాకులు కాల్చొద్దు అంటున్నారు. ఇంతకీ బాబు గారు చెప్తున్నది నిజమా, ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నది నిజమా? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే. నిజంగా 98% అన్నటువంటిది ఖర్చు పెడుతున్నది ఆ ప్రభుత్వం. సార్ 98% అంటే వాళ్ళు తీసుకునే లెక్కను బట్టి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయము 2 రకాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే స్టేట్ ఓన్, అంటే మన రాష్ట్రం నుంచి వచ్చే సొంత పన్నుల ఆదాయము, సో రాష్ట్రంలో వచ్చే పన్నేతర ఆదాయం ఉంటుంది. ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్స్ ఉంటాయి. అంటే రాష్ట్రం సొంతంగా వచ్చేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే డెవల్యూషన్స్. ఇవి 2 కలుపుకుంటే రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయం. దీని మీద లెక్కేసుకోవాలి జీతాలు, దాని మీదే చెప్పాలా. కానీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే ట్యాక్స్లు అవన్నీ డివల్యూషన్స్ అవన్నీ చెప్పకుండా ఓన్లీ స్టేట్ ఓన్ ట్యాక్స్ మీద వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కూడా. కానీ అది తప్పు, కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఒక యాక్ట్ చేసిన తర్వాత ఎఫ్ఆర్బిఎం రిపోర్ట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్తో పాటు అసెంబ్లీకి సబ్మిట్ చేస్తారు. ఆ దాంట్లో కూడా రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయం మీదనే జీతాల శాతం చెప్తారు తప్ప రాష్ట్ర ఓన్ రెవెన్యూ మీద అని చెప్పరు. గవర్నమెంట్ అసెంబ్లీకి సబ్మిట్ చేసే రిపోర్ట్లలోనే మొత్తం ఆదాయం తీసుకొని చెప్తే అవన్నీ వదిలేసి ఊరికి, అంటే వాళ్ళు ఆదాయంలో కొంత భాగాన్ని చూపించి ఆదాయం అంతా మీకే పోతుందని చెప్పడం అనేది ఎంప్లాయీస్ మభ్యపెట్టడానికి, ప్రజల్లో ఎంప్లాయీస్ మీద ఒక చెడు ప్రభావం. అంటే వచ్చే ఆదాయం అంతా ఉద్యోగులకి పోతుంది, మీకేం చేయలేకపోతున్నాం, ఉద్యోగులు అంతా తినేసారు అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉద్యోగుల మీద ప్రజల్లో కలిగజేయడానికి ఒక కుట్రపూరితమైన ప్రచారం తప్ప ఇది వాస్తవం కాదు. ఎందుకంటే నేను మొన్న కూడా మీటింగ్ పెట్టి చెప్పిన, ఈ రోజు కాదు 30 ఏళ్ల నుంచి 94 నుంచి కూడా ఎంప్లాయీస్కు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఎంత అవుతుందో ఆ రోజు ఎంత ఉందో ఈ రోజుకి అంత ఉంది. అంతే 1-2% తేడా ఉంటుంది తప్ప రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఆదాయంలో పర్సెంటేజ్ తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో పర్సెంటేజ్ తీసుకున్నా కూడా ఉద్యోగులకు జీతాలకు అయ్యే ఖర్చు అనేది కాన్స్టెంట్గా 35-40% టోటల్ ఖర్చులో ఉంది. రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయంలో 45-50% ఉంది. కేవలం 1-2 సందర్భాలు మాత్రమే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుందంటే పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేసిన సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ఆ సంవత్సరం పిఆర్సీ వల్ల కొద్దిగా శాలరీస్ ఒకసారి పెరుగుతాయి కాబట్టి ఆ సంవత్సరం పెరిగి మళ్ళీ తర్వాత ఇయర్లో అది తగ్గకుండా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఏదన్నా సంక్షోభం వచ్చినప్పుడు, కరోనా వంటి ఇబ్బంది వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రమే పెరుగుతుంది. మిగతా అప్పుడు మళ్ళీ కరోనా ఇప్పుడు కూడా లెక్కేసుకుంటే కరోనా టైంలో 2019-2020 ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్లో ఉద్యోగుల జీతాల ఖర్చు రెవెన్యూ మీద, టోటల్ రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మీద 63-64% ఉంది. అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో 43% ఉంది. ఆ 2 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ 2 ఏళ్లకు 23-24 వచ్చేసరికి ఏమైంది, 51% రెవెన్యూ ఆదాయంలో 51%కి వచ్చింది, మొత్తం ఖర్చులో 38% వచ్చింది. అంటే ఏదైనా 1-2 సంవత్సరం పెరిగినా అదే ఆ రోజు పరిస్థితులను బట్టి టెంపరీ తప్ప ఓవరాల్గా ఉద్యోగుల ఖర్చు, ఉద్యోగులకు పెట్టే జీతాలకు పెట్టే ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో 35-40%, రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో 45-50% మాత్రమే ఉంది. ఇది వాస్తవం. దీన్ని కాదని ఎవరైనా చెప్పండి, నేను ఎందుకు గవర్నమెంట్, నేను చెప్పేది వాళ్ళు చెప్పేది కాదు. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అసెంబ్లీకి సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్ని ఇంటర్నెట్లో ఉంటాయి, ఫైనాన్స్ వెబ్సైట్లో ఉంటాయి. వాటిలో ఎవరు ఎత్తుకున్నా కూడా అవన్నీ కనపడతాయి. వాస్తవం ఇంత క్లియర్గా ఉంటే ఉద్యోగులకు వచ్చే ఆదాయం అంతా ఉద్యోగులకు ఇస్తామని చెప్పడం అంటే ఏంటి మీ ఉద్దేశం? మీకు తెలియదా ఉద్యోగులకు ఎంత ఖర్చు అయ్యేది? మళ్ళీ ఎంత వచ్చే ఆదాయం అంతా ఉద్యోగులు జీతాలకు పోతుంటే మీరు ఎన్నికల్లో అన్ని హామీలు ఎందుకు ఇచ్చిండ్రు? మీరు ఎంప్లాయీస్ని మోసం చేయడానికి ఇచ్చిన హామీలన్నీ. మళ్ళీ గతంలో పాత ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని చెప్పి మీరే ఎందుకు ఉద్యోగులందరూ రెచ్చగొట్టిండ్రు? మీరు రాజకీయం కోసం ఉద్యోగులు వాడుకోవాలని చూస్తున్నారా? అది కరెక్ట్ కాదు కదా. అనేది మా ఇంటెన్షన్. వాస్తవం చెప్పండి ప్రజలకు ఇప్పటికైనా. ఇప్పుడు సీఎం గారు చెప్పిండ్రు, ఎన్ని లెక్కలేసి చెప్పిండ్రు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చెప్పింది నిజమైతే అదే డాక్యుమెంట్ మీరు ఏదైతే మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేసిందో ఆ వైట్ పేపర్ మీద సిఎస్ గారితో సంతకం పెట్టి, లేదంటే ఫైనాన్స్ సెక్రటరీతో సంతకం పెట్టించి రిలీజ్ చేయండి.
మీరు పొలిటికల్ వాళ్ళు కాబట్టి ఎన్ని అబద్ధాలు అని చెప్పొచ్చు నడిచిపోద్ది. కానీ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాంటి తప్పుడు డాక్యుమెంట్ మీద సంతకం పెడతారు, అడగండి, పెట్టమనండి. ప్రజలను మభ్యపెట్టడానికి, ఉద్యోగులు మోసం చేయడానికి చెప్పే మాటలు తప్ప ఇవన్నీ నిజం కాదు. 100% అవన్నీ అబద్ధాలు, అవాస్తవాలు. ఉద్యోగ సంఘాలకి ఇస్తున్నటువంటి అంటే ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఎన్ని బాకీలు ఉన్నాయి, జగన్ టైంలో ఎంత బాకీ ఉంది, ఇప్పుడు ఎంత బాకీ ఉంది? సార్ దాంట్లో సీఎం గారు చెప్పిన దాంట్లో ఇంకొక అంశం కూడా ఉంది, అదే మీరు అడిగింది. ఉద్యోగుల బకాయిలు 30,000 కోట్లు పే చేసామని చెప్పింది. ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల టైంలో, ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండ్రు, గవర్నమెంట్ ఉద్యోగులకు ఎంత బకాయి ఉంది అనేది. వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ ప్రకారమే 2024 జూలై నాటికి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,980 కోట్లు. ఉద్యోగులకు బకాయి ఉండేది 22,000 కోట్లు అయితే 30,000 కోట్లు ఎక్కడి నుంచి పే చేసింది? మీరు చెప్పిందే కదా, మేము చెప్పింది కాదు, అది ఉద్యోగులు చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పింది కాదు, ఇంకొకటి మీడియా వాళ్ళు చెప్పింది కాదు. మీరే ఆ రోజు గవర్నమెంట్ వస్తానే వైట్ పేపర్, ప్రతి అంశం మీద వైట్ పేపర్ ఇచ్చిండ్రు. ఫైనాన్స్ మీద ఇచ్చిన వైట్ పేపర్లో పెండింగ్ బకాయిల్లో ఉద్యోగులకు 22,980 కోట్లు పే చేయాలని చెప్పిండ్రు. మళ్ళీ ఈ రోజు మీరు 30,000 కోట్లు ఉద్యోగులు చేసినామని చెప్తున్నారు. ఉండేది బకాయిలు కోట్లు ఇచ్చి ఉంటే మొత్తం అన్ని పరిష్కారం అయిపోయి ఉండాలి కదా. ఉండేది 22 కోట్లు అయితే 22,000 అయితే మీరు 30,000 ఇచ్చినామంటున్నారు. ఎక్కడి నుంచి లేని బకాయిలు ఆయన నుంచి ఇచ్చిండ్రు? సరే పోనీ 30,000, మీరు అన్నట్టు 30,000 కోట్లు బకాయిలు ఇచ్చింటే ఏ ఉద్యోగికి గవర్నమెంట్ నుంచి ₹1 బాకీ ఉండకూడదు. ఏ రకమైన బకాయి, ఏ రకమైన బాకీ గవర్నమెంట్ నుంచి ₹1 ఉండకూడదు ఉద్యోగికి. ఏ ఉద్యోగిని అడగండి. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో రావాల్సి అంటే ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పిన బకాయిలు ఇస్తామన్న వాటిలో ఒక్కటన్నా ఏదైనా ఒక్క డిఏ తప్ప, 11 డిఏ బకాయిలు పెండింగ్ ఉంటే ఆ 11 డిఏ బకాయిలు ఒక్క డిఏ తప్ప మిగతా ఏమన్నా పిఆర్సీ అరియర్స్ కానీ, సరెండర్ లీవ్ పేమెంట్లు కానీ ఏమన్నా ఉద్యోగులకు వచ్చిందని చెప్పండి. ఉద్యోగులకు వేయాల్సిన బకాయిలన్నీ అట్లే ఉన్నాయి. ఈ రోజు ఇంకా పెరుగుతున్నాయి. మీరు 5 డిఏలు పెండింగ్ పెట్టిండ్రు. 5 డిఏ బకాయిలే సుమారు 6,000-7,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక 5 డిఏలు పెండింగ్ పెట్టింది. 5 డిఏ బకాయిలు ఎంత అవుతుంది? ప్రతి నెల ఉద్యోగికి 12% తక్కువ జీతం ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వం, ఇది డిఎల్ రూపంలో. ఇదంతా బకాయే కదా, మళ్ళీ మాకు ఎప్పుడో ఒకరోజు ఇవ్వాల్సిందే కదా. ఇవన్నీ బకాయిలు పెంచుకోవడమే కదా మీరంతా. మీరు పాత బకాయిలు ఏమీ చెల్లించలేదు, బకాయిలు పెంచుతా పోతున్నారు. మళ్ళీ 30,000 కోట్లు బకాయిలు పే చేసినాం అంటున్నారు. ఎవరికి ఇచ్చిండ్రు? ఏంటి మాయా? అందుకే చెప్తున్నా, మీరు డీటెయిల్స్ ఇవ్వండి. ఈ సరెండర్ లీవ్ బిల్లులు ఇన్ని చేశాము, ఈ బకాయి డిఏ బకాయి ఇంత పే చేశాము, ఈ పిఆర్సీ అరెస్ట్ పే చేశాము, ఏం బకాయి పే చేశారో చెప్పండి. ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఉద్యోగ సంఘాల నాయకులందరూ అడుగుతున్నారు కదా, మాకుండే బకాయిలు ఎన్ని, మీరు వచ్చినాక ఎంత పే చేసిండ్రు, ఇప్పుడు ఎంత పెండింగ్ ఉంది అనేది మేము అడిగినాం. ఆర్టీ యాక్ట్ కింద అడిగిన నేను, మామూలు మీటింగ్ కదా, ఆర్టీ యాక్ట్ కింద నేను అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదని ఇచ్చింది ఫైనాన్స్ వాళ్ళు. ఇప్పుడు 11 బకాయిలు ఏంటి, 5 బకాయిలు ఏంటి, అది అర్థం కాల నాకు. 11 డిఏ శాంక్షన్ అయినాయి సార్. డిఏ శాంక్షన్ అయ్యి ఎప్పటి నుంచి అది 2019 జనవరి నుంచి రావాలి మాకు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఏలు ఇచ్చింది, కానీ వాటికి సంబంధించి అంటే బకాయి అంటే మాకు ఒక డిఏ 2019 జనవరి నుంచి రావాలి. ఆ డిఏను గవర్నమెంట్ 2021 జూలైయో ఇప్పుడు ఏదో డేట్ లో ఇచ్చిట్టుంది. ఆ డేట్ నుంచి అంటే మాకు రావాల్సిన డేట్ 2019 జనవరి నుంచి ఏ డేట్ లో అయితే గవర్నమెంట్ డిఏ ఇచ్చిందో మాకు ఆ డేట్ వరకు పెండింగ్ బకాయి అరియర్స్ కింద ఇవ్వాలా. అట్లా ఇవ్వలేదు, అవి ఇవ్వలే. అంటే డిఎల్ శాంక్షన్ చేసిండ్రు, వెనక టైం పెండింగ్ కాలానికి సంబంధించిన అరియర్స్ ఇవ్వలేదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అన్ని అంటే ఓపీఎస్ వాళ్ళకు 2 డిఏలకు జీపీఎఫ్ అకౌంట్లు వేసింది తప్ప సిపిఎస్ వాళ్ళకి అన్ని డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడానికి ఉద్యోగుల్లో మెయిన్ 2 కారణాలు. ఒకటి ఏంటంటే టీచర్లకు, పెన్షనర్లకు 1వ తారీఖు జీతం రావడం లేట్ అయింది కొన్ని నెలలు. ఈ బకాయిలు, పెండింగ్ బకాయిలు అనేవి పెరిగిపోయినాయి. ఏది ఈ డిఆర్ఎస్ కానీ, ఈ జీపీఎఫ్లు కానీ అప్పుడు లేట్ వచ్చేటి. ఈ రెండు అంశాల మీదనే సీఎం అప్పుడు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉద్యోగుల మీద వచ్చింది. మిగతా అంశాలన్నీ చాలా వరకు బాగానే చేసిండు ఆయన ఎన్నికల హామీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిండు. పిఆర్సీ 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ తగ్గించిండు. అంటే ఆ రోజుటికి. ఇప్పుడు ఈ రోజు సీఎం గారు చెప్పేది ఏం చెప్తున్నాడు ఈయన? పాత ముఖ్యమంత్రి గారు మీకు జీతాలకు అంటే వచ్చే ఆదాయం కంటే ఎక్కువ జీతం ఇచ్చింది, జీతాలకు ఎక్కువ ఖర్చు పెట్టిందని అంటారు. అంటే ఆయన చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాగానే జీతాలు ఇచ్చిందన్నట్టే కదా. చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి? పాత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే జీతాలకు ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు, మేము తగ్గిస్తున్నాము దాన్ని అని చెప్పిండ్రు. అంటే పాత ప్రభుత్వం
ఉద్యోగుల కోసం ఆదాయం రాకపోయినా కూడా ఉద్యోగులకు బాగా ఖర్చు పెట్టిందని ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఆ లెక్కన ఆ రోజు పరిస్థితికి అంటే అప్పుడు పాత ప్రభుత్వం పిఆర్స్ ఇచ్చే సమయానికి ఉండే పరిస్థితులను బట్టి ఇందాక మనం చెప్పుకున్నాం, రెవెన్యూ కరోనా వల్ల 2 సంవత్సరాలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్లస్ అదే టైంలో కరోనా టైంలో మనందరూ తెలుసు, మామూలుగా తోపుడు పనుల వాళ్ళు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు ఎవరు కూడా నెలల తరబడి షాపులు తెరవని పరిస్థితి, వాళ్ళకు రోజు జరిగితే పనికి వెళ్తే కానీ పూట గలవని పరిస్థితుల్లో అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో కూర్చోబెడితే వాళ్ళందరికీ సాయం చేయాల్సిన, గవర్నమెంట్ సాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఒక పక్క, ఇంకొక పక్క ఖర్చు పెరిగింది కరోనా ఇబ్బంది వల్ల. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన 23%తో ఫిట్మెంట్ ఇచ్చిండు. ఆ టైంలో ఇదే ముఖ్యమంత్రి ఉంటే అసలు పిఆర్సీ వచ్చేదా? ఉద్యోగులందరినీ నేను మీ ద్వారా గతంలో అడిగిన, ఇప్పుడు కూడా ఉద్యోగులందరూ గమనించాలా, మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలా. కరోనా గత ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చిన సమయంలో ఈ ప్రభుత్వం ఉంటే కనీసం పిఆర్సీ వచ్చేదా? 27% తయారిచ్చి ఈ కరోనా ఇబ్బంది వల్ల 23% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇచ్చే, రివర్స్ పిఆర్సీ అని గందరగోళం గొడవ చేసిండ్రు. ఇప్పుడు ఇదే సీఎం గారు చంద్రబాబు గారు ఆ రోజు ఉంటే అసలు పిఆర్సీ వచ్చేదా? అంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఆయన ఇచ్చిండ్రు. కాకపోతే అప్పుడు పెండింగ్ డిఏ అరియర్స్ సంబంధించి పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ లో ఇబ్బందులు, పెండింగ్ బిల్లులు, 1వ తారీఖు జీతం రావడం లేదు ఒకటి. ఈ రెండు ఆ గవర్నమెంట్ వ్యతిరేకకు, ఆ గవర్నమెంట్ ఉద్యోగులు చేసిన అన్యాయం అని కానీ నష్టం కానీ ఆ 2 అంశాలు మేజర్ గా. ఇప్పుడు అవి ఇచ్చేసారా? ఎక్కడ ఇచ్చింది? అదే ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు? ఈ గవర్నమెంట్ అవన్నీ ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. పిఆర్సీ అరియర్స్ ఇవ్వలేదు, డిఏ అరియర్స్ ఇవ్వలేదు. ఈ 2 గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పే చేస్తున్నారా? లేదు. అదే ఇప్పుడు ఆ 11 అని చెప్పాం కదా, అవి డిఏ అరియర్స్. తర్వాత రావాల్సిన డిఏలు ఏంటంటే మళ్ళీ ఎవ్రీ 6 months కు డిఏ రావాలి కదా ఉద్యోగులకు. అది 2024 జనవరి నుంచి మళ్ళీ పెండింగ్ ఉన్నాయి. అంటే 2024 జనవరిలో పాత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినవన్నీ కూడా రిలీజ్ చేసింది. ఒక 2024 జనవరి డిఏ మాత్రమే మార్చి 14-15 తారీఖులో ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఒక 4 రోజులు 5 రోజుల ముందే ఇచ్చింది. అది గవర్నమెంట్ ఇచ్చే లోపల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అది ఒక్కటి తప్ప మిగతా 11 డిఏలు 5 నెలల్లో పాత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 2024 జనవరి నుంచి, అంటే ప్రతి సంవత్సరం 2 డిఏలు ఇవ్వాలి. 2024 జనవరి డిఏ, 2024 జూలై డిఏ, 2025 జనవరి, 2025 జూలై, 2026 జనవరి, 2027 జూలై, 26 జూలై, అంటే 6 డిఏలకు. కానీ 1 డిఏ ఇచ్చింది ఇంతవరకు. 2 సంవత్సరాల ఈ గవర్నమెంట్ వచ్చి 26-27 నెలలు అవుతుంది. అంటే వాళ్ళు చెప్పిన టైంలో, వాళ్ళకి ఇచ్చిన టైం 5 నెలల మ్యాండేట్ లో దాదాపు సగం టైం పూర్తిగా వచ్చింది సుమారుగా. అంటే 60 నెలలకు గాను 27 నెలలు, 26-27 నెలలు అవుతుంది. సగం టైంకు 1 డిఏ ఇచ్చిండ్రు. ఇంకా శాంక్షన్ చేయాల్సిన డిఏలు 5 డిఏలు. డిఏ ఏరియర్స్ ఇచ్చారా? డిఏ పాత 11 డిఏ ఏరియర్స్ లో 1 డిఏ ఏరియర్ ఇచ్చారు. ఏరియర్ ఇచ్చారు ఒకటి. వీళ్ళు వచ్చినాక 1 డిఏ ఇచ్చారు కదా, ఆ డిఏ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు 2024 జనవరి నుంచి ఇవ్వాల్సిన డిఏ మొన్న నవంబర్ లో ఇచ్చిండ్రు, దీపావళి సందర్భంగా 25 నవంబర్ లో ఇచ్చిండ్రు. అంటే ఈ 19 నెలలకు 20 నెలలకు సంబంధించిన ఈ డిఏ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక పాత గవర్నమెంట్ లో 1 డిఏ ఏరియర్స్ ఇస్తే మళ్ళీ వీళ్ళు 1 పెండింగ్ పెట్టింది కాబట్టి మొత్తం 11 డిఏ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవ్వాల్సిన డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి. ఓకే. ఒక ఉద్యోగికి సుమారు ఎంత నుంచి ఎంత వస్తుంది మినిమం టు మాక్సిమం? అది లాస్ట్ టైం లెక్కలేసి చెప్పాం సార్. అంటే ఇప్పుడు 50,000 బేసిక్ ఉండే ఎంప్లాయీకి సుమారు ఒక ఖచ్చితంగా చెప్పి అప్రాక్సిమేట్లీ ఒక 5 లక్షలు అబ్బో ఉంటది ఇప్పటికే పెండింగ్ ఒక్కొక్కళ్ళకి. ఓకే. ఇక 1,00,000-1,50,000 ఉన్న వాళ్ళకైతే ఎక్కువ 10-15 లక్షలు ఉంటది, ఎక్కువ ఉంటది. అంటే నేను ఎగ్జాక్ట్ లేదు, నా దగ్గర స్టేట్మెంట్ తీసుకురాలేదు, ఇంకా ఎక్కువే ఉంది సుమారు. ఇక ఇవన్నీ కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా అసలు. అదే సార్, ఎంప్లాయీస్ వచ్చేసరికి డబ్బులు లేవంటారు. అదే మాకు అర్థం కాదు. ఇప్పుడు మొత్తం మేము లెక్కేసి చెప్పినాము, 30 ఏళ్ల కిందట 94లో ఏదైతే ఎంప్లాయీస్ ఖర్చు పెడుతున్నారో జీతంలో, ఇప్పటికి అదే ఖర్చు పెడుతున్నారు, ఏం పెరగలేదు. కానీ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఏదైనా ఇవ్వాలంటే మా దగ్గర ఏం లేదంటారు. మిగతా ఏమన్నా ఆపుతున్నారా చెప్పండి? యోగాంధ్ర అంటారు 300 కోట్లు, ఏమన్నా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నిజంగా యోగాను డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? మండలానికి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టి, ఏదో అంటే పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ ఒకరిని పెట్టి మండలానికి, వాళ్ళకు గ్రామాల్లో వాళ్ళ వీళ్ళని బట్టి
నేర్పించే ప్రోగ్రామ్ చేయాలి. అట్లా లేకుండా ఊరికి ఒకరోజు ఈవెంట్ పెట్టి దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి దానివల్ల ఏం ఉపయోగం? గవర్నమెంట్‌కు డబ్బులు లాసు, ప్రజలకు ఏం జరిగే ఉపయోగం లేదు. ఇలాంటి కార్యక్రమాలకు ఎంతైనా పెడతారు వాళ్ళు. అమరావతి ఆవకాయ అంట అదే దానికి కోట్లు ఖర్చు. రామోజీరావు గారు గవర్నమెంట్ సంబంధం ఏంటంటే ఆయన వర్ధంతి గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి కోట్లు ఖర్చు. అమరావతిలో బిల్డింగ్లు, అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా దోపిడీ, అది బహిరంగ దోపిడీ, జనం లూటీ చేయడం, ధనాన్ని లూటీ చేయడం అనమాట. అంత దోపిడీ ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఉండదు. నాకు తెలిసి అపోజిషన్ మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదో మనకు తెలియదు. ఇప్పుడు అద్దాలకు 2,500 కోట్లు సార్. ఏది మన బిల్డింగ్ ఎలివేషన్ అంటే బయట అందంగా కనపడానికి చేసే ఎలివేషన్ కోసం చేసే అద్దాల ఖర్చు 2,500 కోట్లు గవర్నమెంట్ పెట్టింది. 2,500 కోట్లు అంటే ఎంత? ఆ బిల్డింగ్లు కట్టేది 50 లక్షల ఎస్ఎఫ్టీ. 50 లక్షల ఎస్ఎఫ్టీకి 2,500 కోట్లు అంటే ఒక్క ఎస్ఎఫ్టీకి 5,000 రూపాయలు. ఒక ఎస్ఎఫ్టీకి బిల్డింగ్ ముందు ఎలివేషన్ పెట్టి అద్దాలకు 5,000 రూపాయలు ఖర్చు పెడితే అది ఎంత దోపిడీ? 5,000తో మామూలు సాధారణ అందరికి తెలుసు, మధ్యతరగతి వాళ్ళందరికీ. మనం ఎక్కడన్నా పోతే అపార్ట్మెంట్లో ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపి 4,000కు అపార్ట్మెంట్ దొరుకుతుంది. ఇది మొత్తం ఇల్లు కట్టి ల్యాండ్తో సహా ఇల్లు కట్టి ఇచ్చిందని 4,000 దొరికితే వీళ్ళు ఓన్లీ అద్దాలకు, బిల్డింగ్ ముందు పెట్టే అద్దాలకు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 5,000 ఖర్చు పెడుతున్నారు. కన్స్ట్రక్షన్కు పేపర్లో రోజు ఒక వార్త 10,000 అని 15,000 అని వస్తుంది. ఇది ఉండే భూమి మీద ఓన్లీ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అంటే ఒక ఎస్ఎఫ్టీకి దాదాపు 20,000 ఖర్చు పెడతాంటే ఎంత దోపిడీ అది. ఇట్లాంటి వాటికి డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ఎంప్లాయీస్ డిఏ అయితే డబ్బులు లేవు, ఆదాయం అంతా మీకే పోతుంది. మినిస్టర్లు కూడా ఫ్లైట్లలో తిరుగుతున్నారు ఇప్పుడు, మనకు తెలుసు. అంతకుముందు సీఎం గారు ఒక్కరు తిరిగేవాళ్ళు, ఇప్పుడు మినిస్టర్లు కూడా ఫ్లైట్లలో తిరుగుతున్నారు, వాటికి డబ్బులు వస్తాయి. స్పెషల్ ఫ్లైట్లోనా మామూలు ఫ్లైట్లు? స్పెషల్ మామూలు ఫ్లైట్లు అయితే ఏం లేదు కదా, స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా. మినిస్టర్లు కూడా మనం చూస్తున్నాం కదా సార్. వీళ్ళ ముగ్గురిది అని తెలుసు, చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్. వాళ్ళు మినిస్టర్లే కదా వాళ్ళు కూడా. ఓకే అనేది సీఎం గారు ఒక్కరికి ఓకే, మిగతా వాళ్ళంతా మినిస్టర్లే కదా తిరుగుతున్నారు. అట్లా మీకు నచ్చిన కార్యక్రమాలకు, మీకు ఇష్టమైన కార్యక్రమాలకు మీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకుంటారు. ఎంప్లాయీస్ వైపు చూడడానికి, ఎంప్లాయీస్కి న్యాయంగా రావాల్సిన ఇవ్వడానికి మాత్రం 1,00,000 సాకులు వెతుకుతారు. మళ్ళీ మా మీద బురద జల్లుతారు. అంత ఖర్చు, ఆదాయం అంతా మీకే ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగాండా చేసి ఏం చేయడానికి. ఇప్పుడు అప్పట్లో అయితే బిఆర్టీఎస్ రోడ్డు ముట్టడి పెద్ద ఇష్యూ నడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆపుతుంటే కూడా మారువేషాలతో వెళ్ళి చేయడం ఇదంతా కూడా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంత ఫీలింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక్కొక్కరికి 5-5 లక్షలు అంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున ఫీలింగ్ ఉండాలి. కానీ అసలు ఏమాత్రం స్పందన ఏం లేదు కదా. ఏదో నాయకులు బొప్పరాజు గారు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఉద్యోగం ఎవరు పట్టించుకోవట్లేదు కదా అసలు. సార్ ఇప్పుడు కూడా ఉద్యోగంలో ఉంది ఖచ్చితంగా. అంటే లోపల ఏం ప్రయోజనం? కాదు. పోయినసారికి ఇప్పుడు తేడా ఏంటంటే, పోయినసారి పిఆర్సీ వస్తుందేమో ఎదురు చూసిండ్రు, ఇచ్చిన తర్వాత దాంట్లో అన్యాయం జరిగింది కాబట్టి ఒక్కసారిగా ట్రిగర్ అయింది. దాంట్లో పిఆర్సీ ఇచ్చినప్పుడు ఫిట్మెంట్ తగ్గించడం, ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించడం ఒకటి, పిఆర్సీ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళకని చెప్పడం ఒకటి, ఈ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడం, ఇట్లా కొన్ని అంశాలు, హెచ్ఆర్ఏ ఇట్లా కొన్ని ట్రిగర్ చేసే అంశాలు ఎమోషనల్గా ఎంప్లాయీస్ ఒక్కసారిగా అంటే నోటికి వచ్చిన ముద్దపోతుందన్న కసి అని ఒకటి ఇమ్మీడియట్ గా ఏదైతే రిలీజ్ అయినాక దాన్ని బట్టి ఒకసారిగా ఎమోషన్ అంతా ఒకసారి బయటకు వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అంతా ఒక హోప్ ఉంది, అంటే గవర్నమెంట్ ఇస్తదేమో అనే గవర్నమెంట్ నుంచి ఇప్పుడైనా ఏదైనా ఒక ఐఆర్ స్టేట్మెంట్ కానీ ఏదైనా వచ్చే అప్పుడు ఖచ్చితంగా తక్కువ ఇచ్చినప్పుడు కానీ, ఇంకోటి ఉద్యోగులకు అనుకునే మేరకు రానప్పుడు కానీ ఖచ్చితంగా ఇప్పుడు కూడా అంతకు డబుల్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ రోజు కూడా అందరినీ అంటే బిఆర్టీఎస్ ఎందుకు సక్సెస్ అయిందంటే ఒక సంఘం కాకుండా అందరు సంఘాలు, అందరు ఉద్యోగులందరూ కలిసి చేసింది కాబట్టి అంత సక్సెస్ అయింది. ఈ రోజు కూడా అందరు కలిసి ఇండివిజువల్గా ఏ నాయకుడు ఇచ్చినా అంత సక్సెస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నాయకుల మీద మేము కూడా ఒప్పుకోవాలా, మా మీద కూడా అంటే ఉద్యోగ సంఘాల నాయకులకు అంత నాయకుల మీద ఉద్యోగులకు అంత నమ్మకం కలగడం లే. ఎందుకంటే మేము చేయలేకపోతే, అంటే గవర్నమెంట్ ఇవ్వడం లేదు, మేము ఎంత అడిగినా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంది, మేము పోయి సాధించుకురావాలనేదే ఉద్యోగుల ఉద్దేశం. కానీ మేము ఎంత అడిగినా వాళ్ళు లేనప్పుడు మేము ఏం చేయలేం కదా. అట్లా ఉద్యమాలు రోజు చేయలేం కదా. మీడియా ద్వారా కానీ లేదంటే కలిసినప్పుడు కానీ రిక్వెస్ట్ చేయడం, అడగడమే చేయగలుగుతారు నాయకులు. కానీ ఉద్యోగులకు ఏంటంటే మాకు రాలేదనే బాధ ఉంది కాబట్టి ఆ బాధను మా మీద వ్యక్తం చేస్తారు. మేము చేయలేకపోతున్నాం, మేము ఇదవుతున్నాం అని చెప్పి. ఆ రకంగా
ఒక సంఘము ఎవరో ఒకరు ఇస్తే ఏ ఒక్కరిని నమ్మే పరిస్థితి లేదు. అందరు కలిసి చేస్తే మళ్ళీ ఉద్యోగులకు హోప్ వస్తుంది, ఉద్యోగులకు నమ్మకం వస్తుంది, సాధిస్తామని. కాబట్టి అన్ని సంఘాల వాళ్ళు ఈ రోజు కూడా గతంలో BRTS లో ఏమైతే జరిగిందో ఆ రోజు జరిగినట్టు ఈ రోజు కూడా అన్ని సంఘాలు కలిసి ఒక తాటి మీదకి వచ్చి పిలిపిస్తే BRTS అంత 200 జరుగుతుంది. ఈరోజు లెక్కేసుకోండి, నేను ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకు వచ్చే BRTS కానీ డబుల్ ఈరోజు జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు అన్నట్టే ఆయన తగ్గించాడు, ఎంతో కొంత చేతిలో పెడదాం అనుకున్నాడు, తగ్గించాడు కాబట్టి కోపం వచ్చింది. అసలు అది ఎత్తకుండా ఉంటే అట్లాగే పెండింగ్ పెడతా ఉంటే పోయేదే ఉంది 5 ఏళ్ల తర్వాత అనుకుంటే, అప్పుడు ఇంకా హోప్తోనే వెళ్ళిపోతుంది కదా. అట్లా అదే సార్, ఎన్ని రోజులు ఓపిక. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడు 6 నెలలు అనుకున్నారు, ఇది గవర్నమెంట్ కుదురుకోవడానికి కొద్ది టైం ఇవ్వాలని. సంవత్సరం అనుకుంటే సంవత్సరం పోయింది, 2 ఏళ్ళు పోయింది, ఇంకెన్ని రోజులు ఎంత రోజులు ఓపిక పడతారు? అందుకే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ రోజు కూడా ఉద్యోగుల్లో ఇప్పటికే ఫస్ట్ 20% కోపం పెరిగింది, 2వ సంవత్సరం వచ్చేవరకు అది 40కి వచ్చింది, 3వ సంవత్సరం ఇప్పుడు 50కి అయింది, ఇంకొక 6 నెలలు పోతే 60% అట్లా పెరుగుతుంది. 50-60% దాటిందంటే మీకు ఇంకా ఎంప్లాయీస్ పూర్తిగా BRTS రోడ్ సరిపోదు. ఇప్పుడు ఎంప్లాయీస్ కి సంబంధించి మామూలుగా క్రిందటిసారి జగన్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ IR ఇచ్చాడు, తర్వాత దాన్ని మళ్ళీ PRC కన్వర్ట్ చేసేటటువంటి టైంలోనే 4% తగ్గించాడు అనుకో. ఇప్పుడు వీళ్ళు అసలు ఏమీ ఇవ్వలేదు, ఫస్ట్ IR ఇవ్వట్లేదు, ఇంతవరకు అసలు ఆ బూసు కూడా ఎత్తట్లేదు. అంటే ఉద్యోగులు IR కోరుకోరా, లేకపోతే అది జగన్ ఇచ్చి దెబ్బతిన్నాడు కాబట్టి మేము మాత్రం ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుందా? మళ్ళీ ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంత ధైర్యంగా ఉంది? వాళ్ళు ఇచ్చిన హామీ ఇచ్చి కూడా ఉద్యోగులకంటే ఉద్యోగులతో ఏమవుద్దని అనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఇది మాత్రం అన్యాయం. పాత ప్రభుత్వం అంటే కంపేర్ చేసుకుంటే ఈ పాత ప్రభుత్వం 5 ఏళ్లకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల కాలం లెక్కేసుకుంటే 100కు 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు బెటర్. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ 100% ఒక CPS అంశంలో పూర్తిగా కాకుండా దాన్ని కొద్ది పాక్షికంగా అమలు చేసిన GPS తీసుకొచ్చి మిగతా అన్ని అంశాలు RTCని ప్రభుత్వం విలీనం చేయడం అయితే కానీ 27% IR ఇవ్వడం కానీ, ప్రమోషన్లు కానీ, ఆశా వర్కర్లకు జీతం, అంగన్వాడీలకు జీతం, హోంగార్డులకు జీతం, ఆయన ఏదైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయడం కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయడం కానీ, ఇట్లా ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పారో ఆ ప్రతి పనిని ఆయన అమలు చేసిండు. కానీ వీళ్ళు ఇచ్చిన 9 హామీల్లో ఇంతవరకు ఒక్క హామీ అమలు చేసినామని చెప్పండి. ఏమనంటే 1వ తారీఖు జీతం ఇస్తున్నాం అంటున్నారు. ఎవరికి ఇచ్చిన 1వ తారీఖు జీతము? గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి 1వ తారీఖు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు తక్కువ జీతము, చిన్న ఎంప్లాయీస్, వాళ్ళు లేట్ అయితే ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళకి 1వ తారీఖు ఇచ్చి టీచర్లకు, పెన్షనర్లకు 2-3 తారీఖులు, 1 నెల 1-2 నెలలు లేట్ అయి ఉండొచ్చు ఇంకా కూడా. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? అప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి 1వ తారీఖు పడేది. అప్పుడు నిజమా? ఎవరికి తెలియదు జనానికి, అసలు ఎవరికి రాదనుకుంటున్నారు సార్. ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు ఒక మెమో కూడా ఇచ్చారు, ఫస్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు జీతాలు వేసినాకనే ఆ జీతాలు వేసే వాళ్ళ బిల్లు పెట్టాలని. ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ జీతాలు వేసేవాళ్ళు, వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు వేసిన తర్వాతనే వాళ్ళకి జీతాలు బిల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా ఒక మెమో ఇచ్చాడు. పక్కాగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి 1వ తారీఖు పడేది, మిగతా అందరికి కూడా 1వ తారీఖు పడింది, టీచర్లకు, పెన్షనర్లకి లేట్ అయ్యేది. కానీ ఈ రోజు ఏమవుతుంది? టీచర్లు గొడవ చేస్తారని టీచర్లకు, ఎంప్లాయీస్కి 1వ తారీఖు ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పట్టించుకోవడంలే. ఈ రోజుకి ఇప్పుడు ఈ రోజు ఎంత అయింది? ఈ రోజు ఆగస్టు 11వ తారీఖు. జూన్ నెల జీతము, జూలై నెల జీతం ఈ రోజుకి 2 నెలలది రాలేదు. సమగ్ర శిక్షలో పనిచేసే దాదాపు 27,000 మందికి, NHM కింద పనిచేసే వాళ్ళకి రాలేదు జీతము. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి కూడా 2 నెలలకు 3 నెలలకు ఇస్తున్నారు. గ్రంథాలయ సంస్థ వాళ్ళకి అసలు గవర్నమెంట్ జీతమే ఇవ్వడంలే, మీరే సెస్ వసూలు చేసుకొని వచ్చినప్పుడు తీసుకొని అంటుంది. మరి ఎట్లా ఆగుతున్నారు వాళ్ళంతా? అదే సార్, అంటే ఇప్పుడు మీడియా సార్, ఇప్పుడుండే ప్రభుత్వానికి ఒక పెద్ద అసెట్ ఏంటంటే మీడియా. మన రాష్ట్రంలో ఉండే చండాలమైన మీడియా ఎక్కడా ఉండదు. కొన్ని పత్రికలు వాళ్ళు నచ్చిన వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చింది, వాళ్ళు అంత ఆహా ఓహో బ్రహ్మాండం, ఏం చేయకపోయినా బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేస్తారు. వాళ్ళకి నచ్చడం ఉంటే ప్రతి చిన్నదాన్ని రెచ్చగొట్టి పెద్దగా రాస్తారు. ఇప్పుడు నేను చెప్పేది నిజం కాదని నా మీద కేసు పెట్టి, వాళ్ళు ప్రతిదానికి కేసులు పెడుతున్నారు కదా. ఎవరేం మాట్లాడినా నేను సమగ్ర శిక్ష వాళ్ళకి 2 నెలల నుంచి ఈ రోజుకి జీతాలు రాలేదని చెప్తున్నా, కేసు పెట్టమంటే నిజం కాకపోతే 100% కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెల జీతం రావడం లేదు, లేట్ అవుతుంది. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కొంత లేట్ అవుతుంది. అది తేడా. 1వ తారీఖు జీతం ఇచ్చినా మేము అందరం ఏమన్నంటే మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నాం, మీకు అదే చాలా అంటున్నారు.
నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటే సాధారణంగా డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగికి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని డిపార్ట్మెంట్లు కలవడం అనేది ఇంతకుముందు మేము చూసినటువంటిది మా వృత్తిపరంగా ఉన్నటువంటి వాటిలో. ఒక రెవెన్యూ వాళ్ళకి ప్రాబ్లం వస్తే పంచాయతీరాజ్ ఇట్లా. అసలు తమ శాఖలో తాము వస్తేనే ఆందోళన చేయలేని పరిస్థితి. రెండోది సచివాలయ ఉద్యోగులది ఉంది. వాళ్ళు నిరంతరం స్ట్రగుల్ పడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళని అసలు మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదని చెప్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా ఏడిపిచ్చుకు తింటున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళ తరపున అసలు మిగతా సంఘాలతో అసలు వాళ్ళని ఉద్యోగులుగా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు పరిగణిస్తున్నట్ట లేనట్ట. సార్ మేము ఉన్నంత వరకు నేను గత ప్రభుత్వంలో అయితే సచివాలయ ఉద్యోగులకు ఏ ఇష్యూ వచ్చినా కూడా నేను స్వయంగా సీఎం గారి దగ్గర కానీ అడ్వైజర్లు ఉన్నారు, ఆ రోజు మినిస్టర్లు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పాత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులకు చాలా ఇష్యూస్ సాల్వ్ చేసినాం. 1-2 ఇష్యూస్ తప్ప అన్ని ఆ రోజు వాళ్ళకు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అంత అంటే వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు కరోనా ఇబ్బంది లేదు. కరోనా కంటే ముందు వాళ్ళు రిక్రూట్ చేశారు. వాళ్ళు రిక్రూట్ చేసిన తర్వాత కరోనా ఇబ్బంది వచ్చి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, ప్రపంచమే తలకిందులైంది, ఇబ్బంది పడింది, ఆదాయం పడిపోయింది, జనాలను ఆదుకోవాల్సి వచ్చింది. ఇంత ఖర్చు పెట్టినా కూడా ఇంత ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరినైతే సాకు చెప్పి తప్పించుకునే వాళ్ళు. కరోనా ఉంది, ఇప్పుడు పరిస్థితులు మారమని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు ప్రొబేషన్ డిక్లేర్ చేసిండ్రు, వాళ్ళకు కొత్త స్కేల్స్ ఇచ్చిండ్రు అని ఆ ప్రభుత్వం కూడా చేసింది. అదే ఈ ప్రభుత్వం అయితే ఏం చేసేది? ఆ కరోనా సాకు చూపి మీకు ప్రొబేషన్ లేదు, ఏం లేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడంలే. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగినా కూడా మిగతా సంఘాల వాళ్ళు వాళ్ళని ఓన్ చేసుకోవడంలే. వాళ్ళ నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి ఏమన్నా పోయి మెంబర్షిప్ కట్టమని ఎన్జిఓలు అంతా అడుగుతారు. కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చే దాని గురించి ఎవరు మాట్లాడడంలే. నిజంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని మరుగుదొడ్ల దగ్గర వేస్తున్నారు, పండగ రోజు పని చేస్తున్నారు, ఆదివారాలు పని చేస్తున్నారు, బాండెడ్ లేబర్ లాగా. అంటే ఏ చిన్న పని ఇంతకుముందు పాతకాలంలో తలారులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అలాంటి పనులు కూడా ఇప్పుడు వెళ్తాం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులతోనే. ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ పంచాలా, ఇంటింటికి వెళ్ళి యోగా. మరీ దారుణం ఏంటంటే మొన్న యోగా డే చేసిండ్రు, ఇంటింటికి వెళ్ళి వీళ్ళు యోగా నేర్పించాలి. P4 అని ఒక ఈవెంట్ లాగా, అది పథకం అని చెప్పుకుంటారు కానీ నా దృష్టి అది కూడా ఒక ఈవెంటే. అప్పుడు అడావుట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? ఆ బంగారు కుటుంబాలు ఏమైనాయి, ఇంకొక ఇది ఆదర్శ కుటుంబాలు మార్గదర్శి ఏమైనాయి? ఎవరికైనా ఒకరు ఉపయోగం ఉందా? అలాంటి వాటికి బంగారు కుటుంబాలు ఎతికే బాధ్యత, మార్గదర్శి ఎత్తుకునే బాధ్యత సచివాలయ ఉద్యోగులకు ఇచ్చింది. వీళ్ళు పోయి అడిగితే వీళ్ళు తిట్టరా? వాళ్ళు మీకేం పని లేదా, మేము మా ఇంట్లో మట్టి తిరుగుతున్నారని అప్పుడు అందరు తిట్టేవాళ్ళు. అది వీళ్ళు ఎక్కడ దొరకకపోతే వీళ్ళే మార్గదర్శులు. ఎంప్లాయీస్ 30,000 జీతం మీద బతికే ఎంప్లాయీస్ వాళ్ళు మార్గదర్శులు అయ్యి మిగతా కుటుంబాలను ఎలక్ట్రిపైకి తీసుకొస్తారు. ఆయన ఏం చూడలేదు. వీళ్ళని కూడా అంటే తక్కువైంది, వాళ్ళ టార్గెట్ తక్కువ అయితే మీరు పేరే ఎక్కించుకొని మార్గదర్శులాగా. అంటే ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా సచివాలయ ఉద్యోగం టార్చర్ పెడుతుంది ప్రభుత్వం. కానీ ఎవరు మిగతా సంఘాల వాళ్ళు ఎవరు మాట్లాడలే. నేను మాట్లాడినా నేను ఇప్పుడే గవర్నమెంట్లో లేను, ఎంప్లాయీగా లేను. ఎందుకంటే ఎంప్లాయీగా ఉంటే నేను మీటింగ్ పెట్టి పిలిచవచ్చు. ఇప్పుడు నేను ఎంప్లాయీని కాదు కాబట్టి నేను మీటింగ్ పెట్టి ఎంప్లాయీస్ ఎవరైనా వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అంటే ఇది ప్రైవేట్ కార్యక్రమం, లేదంటే పార్టీ ముద్రేసి వైసీపీ మీటింగ్ పోయినవని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి నేను ఎంప్లాయీస్ని పిలిచి మీటింగ్ పెట్టడానికి లేదు, మిగతా వాళ్ళు పట్టించుకోవడం లే. అందుకు వాళ్ళు చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. మొన్న శనివారం రోజు ఆ ఊరు పేరు లేని సంఘం ఎవరో ఒకరు ఊరికి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టిండ్రు, 8వ తారీఖు చలో విజయవాడ అని. ఆ మెసేజ్ చూసుకొని ఎవరు పిలిపించిండ్రు, లీడర్ ఎవరు, అవన్నీ ఏం చూసుకోవాలి ఎంప్లాయీస్. 8వ తారీఖు మన ధర్నా జరుగుతుంది, మన కోపం వెళ్ళగాక మన నిరసన తెలియజేయాలా, మన ఆవేదన వెళ్ళిపుచ్చాలా అనే కసితో ఎవరి పాటికి వాళ్ళు బస్సు ఎక్కి చాలా మంది వచ్చేసిండ్రు. అంత ఆవేదన ఉంది సచివాలయ ఉద్యోగుల్లో. రైట్. అంటే ఎందుకని ఇప్పుడు సంఘాలలో ఇంత విభేదాలు ఎందుకు ఉన్నాయి? విభేదాలు ఏం లేవు సంఘాలలో. ఒకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనా సార్. మీకు తెలుసు, రోజు పేపర్లు చూస్తుంటారు. ఇప్పుడు నన్ను ఎలాంటి ప్రూఫ్ లేకుండా గవర్నమెంట్ నుంచి తీసేసిండ్రు. అది కూడా ఎందుకు? నన్ను ఇబ్బంది పెట్టాలనే దానికంటే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి నేను అనుకోవడం. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలే. వాస్తవంగా చూసుకుంటే నాకేమవుతుంది? ఇంకా ఫ్రీగా ఏదైనా మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రు. రేపు కోర్టులో వచ్చి నాకు మొత్తం జీతం వస్తుంది. ఈ పాతకాలం కోర్టులో నేను ఎటు నా కేసు గెలుస్తా, పాతకాలం జీతము అంతా వస్తుంది, నా ప్రమోషన్ అన్నీ వస్తాయి నాకు కాకపోతే 1-2 ఏళ్ళలో కష్టపడాలి అంతే. కానీ వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం కంటే కూడా ఎంప్లాయీస్ అందరికీ ఒక హెచ్చరిక, ఒక బెదిరించడానికి, ఒక భయపెట్టాలి అనే ఉద్దేశంతోనే నా మీద నన్ను టెర్మినేట్ చేసిండ్రు. నువ్వు బయట చూస్తున్నాం కేసులు ఎట్లా పెడుతుండ్రు, ప్రతిదానికి ఏం చిన్న మాట్లాడినా కేసు. ఇప్పుడు రాంబాబు గారు ఇంటికి పోయి తగలబెట్టి మళ్ళీ ఆయన మీద కేసు, ఆయన జైలు పెట్టాం. జోగి రమేష్ గారు ఇల్లు తగలబెట్టి మళ్ళీ ఆయన మీద కేసు పెట్టి జైల్లో పెట్టాం. అట్లా ఎక్కడ విపరీతంగా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి లోపల వేస్తున్నారు.
అవన్నీ అంటే ఎంప్లాయీస్ మేము సమాజంలో భాగం, ఏం జరుగుతుందో గవర్నమెంట్ మెంటాలిటీ ఎట్లుందో చూస్తున్నారు కదా. అందుకని గవర్నమెంట్ ఇంత కక్ష సాధింపు, ఇంత అడ్డగోలుగా వెళ్తుంది కాబట్టి ఎంప్లాయీస్ లీడర్లు కూడా 1-2 సార్లు ఏదన్నా పిలిపించే ముందు తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించుకోవాలనే ధోరణిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఎంప్లాయీస్ నుంచి వచ్చే పైకి వచ్చే కసి పెరిగే కొద్దీ ఆ ప్రభుత్వం మీద ఉండే భయం ఎక్కువ రోజులు ఉండదు. ఖచ్చితంగా ఇంకా 2-3 నెలలు చూడండి. గవర్నమెంట్ ఇట్లాగే ఉంటే 2027కు గవర్నమెంట్ ఎంప్లాయీస్లు మొత్తం ఎవరు పిలిపించినా పోయినా ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పాటికి వాళ్ళే, ఇందాక చెప్పినట్టు సచివాలయ ఉద్యోగులాగా ఎవరో ఒకరు గ్రూప్లో మెసేజ్ పెట్టినా కూడా అందరు బస్ ఎక్కి వచ్చి గవర్నమెంట్ మీద నిరసన ధర్నా చేస్తారు. అంత ఆవేదనతో ఎంప్లాయీస్ ఉన్నారు ఈరోజు. ఇప్పుడు బాబు గారు రీసెంట్ గా చెప్తున్నది ఏదో అంటే ఆయనకి పాలాభిషేకాలు కూడా చేశారు ఉద్యోగులే, కొన్ని తీర్చేసాం దాదాపు ఇప్పటికే 1000 కోట్లు అని చెప్తున్నారు. అదే చెప్తున్నా కదా సార్, 1000 కోట్లు ఎవరికి ఇచ్చింది ఇందాక అంత క్లియర్ గా చెప్పినాము. మరి వీళ్ళు ఇప్పుడు ఆ విద్యాసాగర్ ఇచ్చింది ఏంటంటే అది 2004 ముందు, అంటే సిపిఎస్ ఇంప్లిమెంటేషన్ లేక రాకముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి అదే నోటిఫికేషన్ లో సిపిఎస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిక్రూట్ అయింది. అంటే నోటిఫికేషన్ కు వాళ్ళ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు వాళ్ళ వెరిఫికేషన్ అంతా అయ్యి జాయిన్ అయ్యి సిపిఎస్ డేట్ కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి సిపిఎస్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు ఓపీఎస్ ఇవ్వాలనేది ఇచ్చింది. కోర్టుకు వెళ్తే, హైకోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టులో కేసును బట్టి మన దగ్గర కూడా కొందరు కేసు వేసిండ్రు. పాత ప్రభుత్వం కూడా అది ఇవ్వాలని ఓకే చేసిండ్రు. జీపీఎస్ ముందుకు రావడం వల్ల అది వెనక్కి వెళ్ళింది. అది ఈ గవర్నమెంట్ వచ్చి నాకు ఇచ్చింది. అది మంచిదే. సరే 10,000 మంది ఎంప్లాయీస్ కు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసిండు. ఆ 10,000 మంది ఎంప్లాయీస్ కు అది వరకు మంచి చేసినట్టు. సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారా లేరా? లేరు సార్, మొత్తం 3 లక్షల మంది ఉన్నారు. అది ఆ పర్టికులర్ గా 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళ వరకు మాత్రమే, ఒక 10,000 మందికి మాత్రమే సంబంధించింది. అది అసలు ఎలా తెలుసు నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు పేపర్లలో రాసేవాడికి తెలియదు, మీరు చెప్పాలా, జనాలకి తెలియదు. జనాలు ఏమనుకుంటున్నారు, దేశంలో ఎక్కడా లేదు, అప్పుడు కేరళలో చేశారు సిపిఎస్ వాళ్ళని ఓపీఎస్ లోకి, అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు అందరూ ఓపీఎస్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. లేదు, అది ఓన్లీ ఆ 10,000 మంది సంబంధించింది మాత్రమే సార్. మిగతా సిపిఎస్ అందరికి సంబంధం లేదు. ఎంతమంది ఉంటారు ఇప్పుడు సిపిఎస్? 3 లక్షలు ఉంటారు. మరి వాళ్ళకి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు కదా, 100 రోజుల్లోపు నేను వచ్చాక దానికి ఒక ఆల్టర్నేటివ్. 100 రోజులు కాదు ఆయన అనింది, వారము నెల అట్లా మేము టైం ఇవ్వము, ఖచ్చితంగా 1 year లో మేము దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. సిపిఎస్ ఉద్యోగులకు 100 అన్నది జగన్ టైంలో అనుకుంటా. సంవత్సరం అన్నాక ఆయన శాంతం వదిలేశారు, తర్వాత జీపీఎస్ తెచ్చారు. ఈయన ఏడాది లోపు అన్నారు. ఏడాది లోపల మేము వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు. అసలు దాని మీద ఇంతవరకు గవర్నమెంట్ నుంచి 0 రెస్పాన్స్. ఇప్పుడు నాకు ఒక వారం కిందట ఫోన్ చేసిండు, ఈ రోజు కూడా కొందరు ఫోన్ చేసిండు. వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు జీపీఎస్ ఇప్పించండి అని. నిజంగా సార్, లేదు అది వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగి వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తుందంటే 2,300, 1,500 కొందరికి. సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులకు 1,500 పెన్షన్, 2,300 పెన్షన్ అట్లా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఏమడుతున్నారు ఇప్పుడు, సరే సిపిఎస్ నుంచి ఓపీఎస్ అవుతుందో కాదో మాకు తెలియదు, మాకు జీపీఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం చేసి ఈ గవర్నమెంట్ వచ్చినాక నోటిఫికేషన్ కూడా ఇచ్చిండ్రు ఇంప్లిమెంటేషన్ కోసం, దాన్ని పెండింగ్ పెట్టిండ్రు. ఆ జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీపీఎస్ ని ఇప్పించండి మాకు. జీపీఎస్ వచ్చి మినిమం పెన్షన్ 10,000 వస్తుంది. వాళ్ళకి 2,000 పెన్షన్ అంటే ప్రభుత్వం ఇచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. దానికంటే తక్కువ. మామూలుగా పర్సన్స్ కి 4,000 ఇచ్చేటప్పుడు 30 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళకు మీరు 30 ఏళ్ళు అంటే రిటైర్ కారు అనుకోండి, అంటే దాంట్లో కొంత ఉంది. అంటే 30 ఏళ్ళు రెగ్యులర్ కాంట్రాక్ట్ లో చేసి, అంటే 94-95లో కాంట్రాక్ట్ కింద రిక్రూట్ అయ్యి తర్వాత 12-11 రాజశేఖర టైంలో 2008-9లో కొందరిని చాలా మందిని రెగ్యులర్ చేసిండ్రు. వాళ్ళందరూ సిపిఎస్ ఎంప్లాయీస్ అయినారు. అంటే వాళ్ళు పనిచేసేది 90 నుంచి అయినా 94 నుంచి అయినా వాళ్ళు రెగ్యులరైజేషన్ 2008లో అయింది కాబట్టి వాళ్ళు సిపిఎస్ ఉద్యోగులు అయినారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు అంటే 30 ఏళ్ళు సర్వీస్ చేసి, గవర్నమెంట్ సర్వీస్ చేసి కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 2,100 పెన్షన్ వస్తుంది. కాబట్టి మాకు ఆ జీపీఎస్ ఇచ్చే 10,000 ప్లస్ దాని మీద డిఏ వస్తుంది. జీపీఎస్ అయితే 10,000 డిఏ, మినిమం పెన్షన్ 10,000 డిఏ వస్తుంది. కాబట్టి మాకు జీపీఎస్ ఇప్పించాను అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మేము. ఇప్పుడు అది కూడా చేయడం లేదు ప్రభుత్వం. జీపీఎస్ కంటే మెరుగ్గా చేస్తామని చెప్పిండ్రు. సరే జీపీఎస్ కంటే మెరుగ్గా చేయండి, ఆ చేసేంత వరకు గత ప్రభుత్వం చేసిన జీపీఎస్ ఇంప్లిమెంట్ చేయండి.
అది ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు దానికంటే మెరుగైంది, మీరు ఆలోచించి చేయండి. ఎవరు వద్దన్నారు? మీరు మెరుగ్గా చేస్తామని ఉండేదాన్ని కూడా ఎందుకు ఇప్పుడు వాలంటీర్లకు చేసినట్టు వాలంటీర్లు 5,000 వచ్చి దాన్ని 10,000 చేస్తామని మొత్తం తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి 5,000 లేదు, 10,000 లేదు, ఉద్యోగమే లేదు వాళ్ళకు. అట్లా జీపీఎస్ కూడా అదే అయింది. జీపీఎస్ కంటే మెరుగ్గన్నారు, జీపీఎస్ పోయింది. దాంట్లో వల్ల ఏమైంది? ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళంతా. ఇది ఈ రకంగా సార్ మీరు చెప్తే ఈ గవర్నమెంట్ ఉద్యోగులు చేసే అన్యాయాలు, మోసాలు చెప్తే చాలా ఉన్నాయి. ఒక రోజంతా మనం ఇట్లా గంట కాదు రోజంతా మాట్లాడినా చాలా అంశాలు చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఉద్యోగులు సస్పెండ్ అవ్వడము లేదా విఆర్ లో పెట్టడము గతంలో ఎంతమందిని చేశారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎంతమందిని చేశారు, అప్పుడు వాళ్ళ జీతాలు ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఎంతమంది ఎంత జీతం అనేది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు కానీ సార్, గత ప్రభుత్వంలో కూడా కొందరిని చేసిండు, కానీ ఇప్పుడు డబుల్, ఇప్పుడు చాలా ఎక్కువగా. అంటే నేను అనుకోవడం గత ప్రభుత్వం ఇంత దీర్ఘకాలం 2 ఏళ్ళు పెండింగ్ పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టిందని నేను అనుకోను. ఒక ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర కనబడుతుంది. ఆయన మీద ఆయన సస్పెండ్ చేసిండ్రు. ఆయన విఆర్ లో పెట్టలే, అన్ని పెట్టలే. ఆయనకి ఏదో కేసు మీద సస్పెండ్ చేసి ఏదో చేసిండు, దానివల్ల పెట్టిండ్రు. ఎంత లాంగ్ టైం పెట్టలే. అప్పుడు సీఎంఓలో ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అట్లా కూడా చేయలే. అప్పుడు సీఎంఓలో ఉండేవాళ్ళు సతీష్ చంద్ర గారికి హైయర్ ఎడ్యుకేషన్ మంచి డిపార్ట్మెంట్ ఇచ్చిండ్రు, సాయి ప్రసాద్ గారిని రెవెన్యూ సెక్రటరీ చేసి సిసిఎల్ఏ ఇచ్చిండ్రు. అట్లా ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ఏమైంది, అప్పుడు సీఎం ప్లేస్లో ఉండే వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ముత్యాలరాజు గారు ఆర్కియాలజీ మ్యూజియం ఏదో అంటే ఏం పని లేని డిపార్ట్మెంట్కి వేసిండ్రు. నీలకంఠారెడ్డికి అసలు పోస్టింగ్ లేదు, పెండింగ్ పెట్టి 10 నెలలు పెట్టి ఏపీ శాక్స్ డైరెక్టర్ ఇచ్చి మళ్ళీ 4-5 నెలలు ఏదో పెళ్లికి పోయినప్పుడు ఆ పెళ్లిలో జవహర్ రెడ్డి గారిని ధనంజయ రెడ్డి గారిని కలిసిందని చెప్పి మళ్ళీ తీసేసి పోస్టింగ్ లేకుండా పెట్టిండ్రు. పోలీసులు అయితే ఇంకా ఎంతమంది లెక్కలేదు. సిఐ స్థాయి వాళ్ళు కూడా చాలా మంది పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఐపీఎస్లు ఉన్నారు కొందరు. ఇంత దీర్ఘకాలం అనేది చాలా అన్యాయం. అంతకుముందు ఎవరన్నా చేశారు అట్లాగా? చేసినా ఇంతకాలం అయితే ఎవరు చేసిండ్రు సార్. ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ 2019-14 ముందు 14-19 టైంలో కూడా చేసినా కూడా ఇంత 2 ఏళ్ళు పెండింగ్ పెట్టిందని అప్పుడు నేను వాళ్ళు కూడా చేసిండ్రు అనుకోలే. ఈసారి నేను అదే చెప్తున్నా కదా సార్, ఈసారి ఎందుకో గవర్నమెంట్ అంటే మాకు అధికారం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి కాదు, మా కక్ష తీర్చుకోవడానికి మాకు అధికారం వచ్చింది, ఈ 5 ఏళ్ళు మాది, మేము ఏం చేసినా కూడా మాట్లాడకూడదు, మా మీద ఎవడేం మాట్లాడినా వాడి మీద కేసు పెట్టి లోపలేస్తాం అనే కాన్సెప్టే జరిగే పరిణామాలను చూసి అదే కాన్సెప్ట్ కనపడుతుంది. రైట్. ఈ ఫైనల్గా ఉద్యోగులు ఇప్పుడు ఇట్లాగైతే ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టున్నటువంటి సిచ్యుయేషను. ఇంకోటి కొంతమంది పాలాభిషేకాలు పూలాభిషేకాలు కూడా చేసేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ అయితే ఏం అర్థం కావట్లేదు. అంటే ఉద్యోగులకి మంచి చేస్తున్నారని పబ్లిక్ అనుకుంటున్నారు. మీరు చెప్పినటువంటిది ఇప్పుడు మీరు మాట్లాడినా కూడా వైసీపీ మాట్లాడిందనినే అంటారు. అసలు ఇప్పుడు ఉద్యోగికి ఆ రోజుల్లో లంచాలు ఇట్లాంటివి కూడా అందనీయకుండా చేశారు, ఇప్పుడైతే అవి అందుతున్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటి మాట ఉంది. అది కరెక్ట్ గా సార్, లంచాలు టీచర్లకి ఏం లంచాలు వస్తాయి సార్? పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ట్రాఫిక్ లో ఉంటారు, వాళ్ళకి ఏం లంచాలు వస్తాయి? ట్రాఫిక్ లో ఉంటే రాకపోవడం ఏంటి సార్? సెంట్రీ డ్యూటీ ఇప్పుడు సీఎం గారి ఇంటి దగ్గర ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఎంతమంది ఉంటారు? ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఉంటారు, వాళ్ళకి ఏం లంచాలు వస్తాయి? ఎంతమంది సార్? మొత్తం ఎంప్లాయీలు అట్లా వచ్చే వాళ్ళు 1-2% ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడుండే టెక్నాలజీకి, ఇప్పుడుండే డిజిటల్ టెక్నాలజీ ఏఐలు ఏమి వచ్చినాక అంత సార్ లంచాలు అనేది అసలు మ్యాటరే కాదు సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఎవరు దాని మీద అంత ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. మరి ఎందుకని అంత ఇదిగా కూల్ గా ఉన్నారు అంటే కూల్ గా ఏం లేరు సార్, అదే చెప్తున్నా నేను. గవర్నమెంట్ కి టైం ఇవ్వాలని కొంత టైం ఇచ్చిండ్రు. ఆ టైం ఇప్పుడు చూడండి, మీరు 6 నెలల కిందట ఎట్లుంది ఎంప్లాయీస్ లో, ఈ రోజు ఎట్లుందో చూడండి. ఈ రోజు ఉన్నంత ఆవేదన, ఈ రోజు ఉన్నంత కోపము 6 నెలల కిందట లేదు కదా. అంటే ఎక్కడ ఎక్స్ప్రెస్ ఏం లేదు. మీరు అంటే బయటికి తెలియదు, అంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తేనే పబ్లిక్ తెలుస్తుంది కాబట్టి తెలియదు. కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మేము డిస్కస్ చేసుకునేటప్పుడు, ఎంప్లాయీస్ గ్రూప్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అవన్నీ మాకు తెలుస్తాయి. కాబట్టి 6 నెలల కిందటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంతేందుకు నెల కిందటికి ఇప్పటికే చాలా తేడా ఉంది. నెల కిందట మేము ఒక చంద్రన్న బోడిగుండని ఒక కాన్సెప్ట్ పెట్టి ఎంప్లాయీస్ అందరికీ లెక్కలేసి చెప్పినాం ఎవరికి ఎంత నష్టం జరుగుతుందని. ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. కాబట్టి ఇంకొక 5 నెలలు పోతే ఇంకా ఎంప్లాయీస్ నాయకులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా ఉద్యమంలోకి రాక తప్పని పరిస్థితి. ఇంకొక 5 నెలలు ఇట్లా గవర్నమెంట్ ఇట్లే ఉంటే ఇంకొక 5 నెలలకైనా వస్తుంది. కంక్లూడ్ చేసే ముందు ఒక్క మాట సూటిగా చెప్పండి, ఇవాళ ప్రభుత్వం టోటల్ గా సుమారు ఎంత బకాయిలు ఇవ్వాలి, అది ఇవ్వగలగడం ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందా?
సార్ బకాయి ఎంత ఇవ్వాలంటే ఇప్పుడు ఆ, ఈ డిఏలకు సంబంధించి ఏ డేట్ నుంచి ఇవ్వాలనేది మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి చెప్పగలం. ఉమ్. కానీ పిఆర్సీ ఇవ్వలేదు ప్రభుత్వం. పిఆర్సీ ఎప్పటి నుంచి ఇవ్వాలి? మాకు 2023 జూలై నుంచి ఇవ్వాలి. గతంలో ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేసినాయి? పిఆర్సీని ఒక నోషనల్ డేట్, ఒక మానిటరీ బెనిఫిట్ డేట్ అని అంటారు. అంటే పిఆర్సీ ఇవ్వాల్సింది 2023 జూలై అయినా కూడా సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో లెక్కేసి, అంటే 2 సంవత్సరాలు వదిలేసి, అంటే మాకు ఐఆర్ ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆ టైంకు ఏదైతే వదిలేసిన టైంకి మాకు ఐఆర్ వచ్చింది కాబట్టి మేము కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. కాబట్టి 2 ఏళ్ళు, 1 సంవత్సరం 2 ఏళ్ళు వదిలేసి ఇప్పుడు 2011 పిఆర్సీ 2018 జూలై నుంచి ఇవ్వాలి. కానీ మాకు మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి ఇచ్చారు? 2020 ఏప్రిల్ నుంచి ఇచ్చింది. అట్లాగే ఈ పిఆర్సీని 2018 నుంచి 2023 జూలై నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీని ఇంతవరకు ఇవ్వలే. 3 ఏళ్ళు అయింది ఇవ్వలే. ఐఆర్ కూడా ఇవ్వలే. అంటే ఈ పిఆర్సీ ఏ డేట్ నుంచి మాకు మానిటరీ బెనిఫిట్ ఇచ్చారో తెలియదు. మానిటరీ బెనిఫిట్ గతంలో లాగా సరే 2 ఏళ్ళు వదిలేసి 25 ఏప్రిల్ నుంచి ఇచ్చినా కూడా ఈ 15 నెలలు పిఆర్సీ అరియర్స్ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఈ పిఆర్సీ అరియర్స్ ఐఆర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కువ ఉంటాయి ఇవి. కాబట్టి మినిమం 40,000 కోట్లు తక్కువ అయితే ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సింది, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ఇవన్నీ లెక్కలు వేసుకుంటే 40,000 కోట్లు పైన ఉంది. అంటే విధాన నిర్ణయం ప్రకారం నేను ఇవాళ అనుకోండి. అంతెందుకు సార్, ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది 22,980 కోట్లు ఎంప్లాయీస్ బకాయిని గత ప్రభుత్వం పెట్టిందని. అందులో ఒక డిఏ తప్ప మిగతా అన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే పాత దాంట్లో ఒక 2,000 కోట్లు అంత ఇచ్చినా 20,000 కోట్లు అయితే పాత బకాయి ఉన్నట్టే కదా. పాత దాంట్లో 20,000 కోట్లు బకాయిలు ఎట్లా పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 5 డిఏలు పెండింగ్ పెట్టింది. 5 డిఏ బకాయిలు సుమారు ఉంటాయి 7,000 కోట్లు అవుతుంది. పిఆర్సీ బకాయిలు వస్తాయి, సరెండర్ లీవ్లు వస్తాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే మేము ఎంత లేదని మీకు 30,000-40,000 కోట్లు ఈజీగా ఉంటుంది. అది ఇవ్వగలుగుతుంది అసలు ప్రభుత్వం. ఇంకోటి ఏమవుతుందంటే పాలసీ డెసిషన్ పరంగా ఇప్పుడు ప్రజలకు ఇస్తానన్న 1,500 రూపాయలు నెలకు మహిళకి ఇస్తానన్నదే వాళ్ళగాలి, నిరుద్యోగ భృతి వాళ్ళగాలి. అట్లాంటి సిచ్యుయేషన్లో ప్రభుత్వం తనిచ్చిన హామీలే చేయలేనప్పుడు ఉద్యోగుల కోసం 40,000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారం కదా. మేము అడగడం లేదు. పోనీ ఏడాదికి 10,000 కోట్లు ఇవ్వాలన్నా మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. అది తప్పదు కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాల్సింది, ఇప్పుడు ఇది ఈ రోజు నుంచి 2019 నుంచి అంటే 7-8 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకుండా పెండింగ్ పెట్టి పేర్చుకుంటా వచ్చి ఇప్పుడు మీకు ఇంత ఇవ్వలేమంటే ఎట్లా అవుతుంది? అది దానికి ఏదో ఒక మార్గం, ఒక సంవత్సరానికి ఇంత కాకపోయినా అదే మేము అంటున్నాం, ఒక రోడ్ మ్యాప్, ఒక క్లియారిటీ, దశల వారీగానే చెల్లించండి. ఈ బకాయిలు ఇప్పుడు ఈ రోజుకి 40,000 కోట్లు అయినాయి, ఇట్లే పెడితే రేపు సంవత్సరానికి 50,000 కోట్లు అవుతాయి. అట్లా కాకుండా వదిలేయండి. ఈ రోజుకి 40,000 కోట్లు ఉన్నాయి. ఈ 40,000 కోట్లు ఏం చేద్దాం? ఎప్పుడు ఎంత ఇవ్వగలుగుతారు? ఒక షెడ్యూల్ ఇవ్వండి. ఇక్కడ నుంచి పెండింగ్ లేకుండా ఇవ్వండి. ఎంప్లాయీస్ అంతా ఈ రోజే 40,000 కోట్లు మాకు ఈ రోజు పే చేయండి అని ఎవరు అడగడం లే. కానీ అట్లా ఇవ్వగలిగిన పరిస్థితుల్లో లేవంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 3 ఏళ్ళు ఉంటారండి, 40,000 కోట్లు, ఏడాదికి 13,000 కోట్లు కనీసం, అంటే 30,000 వేసుకుంటే ఏడాదికి 10,000 కోట్లు చొప్పున మీకు చెల్లిస్తే వీళ్ళు క్లియర్ అవుతుంది. మళ్ళీ ఈ ఏడాది యాడ్ చేస్తే ఇంకో 2,000 కోట్లు అవుతుంది. 12,000 కోట్లు చొప్పున అదనంగా మీకు పెట్టాలి. మీకు 12,000 కోట్లు పెట్టే స్థితే ఉంటే కనుక ప్రజలకు ఇచ్చేటటువంటి హామీలకు సంబంధించిన వాటియే మొత్తం మీద కలిపి 12,000 కోట్లు అవుతాయి. అట్లా ఇక సాధ్యం కాదు కదా. ఇక మధ్య మార్గం ఏంటి? మళ్ళీ అట్లా వాయిదా వేసుకుంటూ నెక్స్ట్ ప్రభుత్వానికి వెళ్ళిపోవడమేనా? ఏనాటికైనా అసలు ఈ డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు మీరు? సార్ పెరిగే కొద్దీ మాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది మీరు అన్నట్లు. అంటే ఇప్పటికప్పుడు క్లియర్ చేసి ఏం ఇబ్బంది లేదు. వీళ్ళు క్లియర్ చేయకుండా పేరు పెట్టుకుంటా పెంచుకుంటా పోతే మాకు ప్రతి మీ డౌట్ ప్రతి ఎంప్లాయీలో ఉంది. ఇంత పెరుగుతుంది, ఏం చేస్తారు? చివరికి మాకు ఇస్తారా? ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారు అనేది ప్రతి ఎంప్లాయీలో ఉంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు ఈ బకాయిలన్నింటినీ ఎప్పటిలోపల చెల్లిస్తారో ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇంకా నుంచి బకాయి పెట్టకుండా ఎప్పుడు పే చేయండి అనేదే ద్వారా సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా. అంటే కోర్టుల్లో రేపు పొద్దున అవునని మేము ఇవ్వలేము, మా వల్ల కాదు అని ప్రభుత్వం చెప్తే ఎట్లంటారు? ఇవ్వలేమని అన్నాను లేదు కదా. ఎంప్లాయీస్ బకాయి కాదు, పనిచేసిన టయానికి మాకేమి ఒక స్కీమ్ కాదు కదా. మీకేదో నిరుద్యోగ భృతి 3,000 అట్లా. అంటే దీంట్లో ఒక చిన్న లాజిక్ మామూలుగా మాకు ఇచ్చేది ఒకటి సార్. మిగతా వాటికి వీటికి తేడా అంటే మాకు ఇచ్చేది మేము పని చేసిన టయానికి కూలీ లాంటిది. నేను అడిగేది ఒక అజ్ఞానంతోనే అడిగాను అనుకోండి. మామూలుగా ప్రభుత్వం ఒక వాదన, ఇప్పుడు డిఏ అంటే స్టార్ట్ అయిన రోజు నుంచి ఇవ్వగలుగుతాము, ఈ తారీఖు నుంచి. పాత బకాయి అంటున్నారు వీళ్ళు, అది చెయ్యలేము అందనుకోండి. పాత బకాయి అంటే మీరు అన్న డిఏ ఏరియర్స్ ఉంది,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీరు చెప్పినట్టు 2024 జనవరిలోది మొన్న ఇచ్చారు వీళ్ళు. దానికి మీరు ఎప్పటి నుంచి అంటున్నారు? 2019 నుంచి కట్టాలంటున్నారు. అంత కట్టలేము, ఇది 19 నుంచి 24 ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఆ రోజునే. అట్లాగే పిఆర్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నుండి జీతం పెంచుతామన్నాము, మేము 2018 నుంచి పెంచలేము దీన్ని, లేదా 2023 నుంచి పెంచలేము. పిఆర్సీ మీరు చెప్పింది పిఆర్సీలో వర్తించుతుందేమో కానీ డిఏల వరకు అది కుదరదు. ఖచ్చితంగా మాకు ఏ డేట్ నుంచి రావాల్సిందో ఆ డేట్ నుంచి ఇవ్వాల్సిందే. కోర్టుకు వెళ్ళినా మాకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే. కాబట్టి మేము అడిగేది మీరు మిగతా వాటికి స్కీమ్స్ అంటే అది మీరు ఇచ్చిన వెల్ఫేర్ ఎన్నికల హామీ కాబట్టి అది మీ ఇష్టం. కానీ మేము అడిగేది మా పని చేసిన టయానికి కూలి అడుగుతున్నాం. కాబట్టి మీరు దాన్ని తప్పించుకోలేరు కదా. అది ఎవరు ఒప్పుకోరు, ఏ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఫైనల్గా అంటే ఈ ఫైనల్ అంటూనే ఫైనల్ అవుతుంది. ఈ రిటైర్ అయిన వాళ్ళతో నేను మాట్లాడాను, కొంతమంది వాళ్ళకి ఈ బకాయిలు ఉన్నాయట, డిఏ బకాయిలు, లేకపోతే అందరికీ ఉన్నాయి. వాళ్ళు చివరికి ఆరోగ్యాలు కనీసం ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, కానీ వాళ్ళ బాకీలు తీరట్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వారసత్వం కూడా రావట్లేదట. ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ తరపున ఎవరా అసలు ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళతో మాకేం పని అని వదిలేస్తారా? కోఆర్డినేషన్ ఉన్నది అసలు. పెన్షనల్ సంఘాలు కూడా ఉన్నాయి, పెన్షనర్లు కూడా మాతో భాగమనే అన్ని సంఘాల నాయకులు వాళ్ళ సమస్యలు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. అదే చెప్తున్నా, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందరినీ పెన్షనర్స్కి మీరు అన్నట్టు వాళ్ళు చివరి స్టేజ్లో ఉన్నారు కాబట్టి మేము అందుకుంటామో అందుకోలేమనే ఆవేదన వాళ్ళకు ఉంది. ఇంత బకాయి ఒక్కొక్కరికి 4 లక్షలు 3 లక్షలు రావాలా అనేది అందరిలో ఉంది. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల ఆవేదన ఇంత ఆవేదన పడుతున్నారు కాబట్టి ఉద్యోగుల ఆవేదన మీ ద్వారా ప్రభుత్వం గమనించి గుర్తించి ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఉద్యోగులకు సంబంధించిన సమస్య మాత్రం చాలా సీరియస్. ఇది పరిష్కరించకపోతే పేరబెట్టే కొద్దీ అది ఆగ్రహాన్ని రగిలించేందుకు కారణమవుతుంది. బట్ ఏంటి అన్న రోడ్ మ్యాప్ కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఆలోచిస్తుందో లేదో చూద్దాం.